ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలు ఎంతో సందడిగా సాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఇక ట్యాంక్ బండ్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా కొలీగ్ సుమా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సుమా, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ట్యాంక్ బండ్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, సద్దుల బతుకమ్మ 9వ రోజు. ఈ రోజు లాస్ట్ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ జోష్ అయితే ఫుల్ గా ఉందని చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు మనం ఒక్కసారి చూసినట్లయితే ప్రతి మహిళ కూడా రంగురంగుల పూలతోని ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క పువ్వును సేకరించి బతుకమ్మలు పేర్చుకొని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి మహిళలు బతుకమ్మ ఆడుతున్న దృశ్యాలు మనం ఒక్కసారిగా చూడొచ్చు. బతుకమ్మ అంటేనే బతుకునివ్వమ్మ అంటూ ఆ బతుకమ్మ తల్లిని వేడుకుంటూ ప్రతి మహిళ కూడా బతుకమ్మ మధ్యలో ఆ గౌరీదేవిని పెట్టి గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు. చివరి రోజు ఈ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. సద్దుల బతుకమ్మ అంటే బతుకమ్మతో పాటు రకరకాల సద్దుల్ని కూడా ఈ రోజు తీసుకొని వచ్చి బతుకమ్మ నిమజ్జనం చేశాక ఒకరికొకరు సద్దుల్ని ఇచ్చిపుచ్చుకుంటారు. పసుపు కుంకుమల్ని కూడా ఒక మహిళ ఇచ్చిపుచ్చుకుంటారు. మనం చూస్తున్నాం బతుకమ్మ సంబరాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో. 500 మంది కళాకారులతో అమరజ్యోతి నుంచి ఇక్కడి వరకు ఒక ర్యాలీగా, అంటే డప్పు చప్పులు కావచ్చు, బోనాలు, బతుకమ్మ, గుస్సాడి, యక్షగానానికి సంబంధించిన కళాకారులు, ప్రతి ఒక్క కళాకారులతో ఒక వేడుకగా ఈ ప్లేస్ కి రావడం జరిగింది. ప్రస్తుతం బతుకమ్మ సంబరాలు మనం చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదే విధంగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో పాటు కలెక్టర్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. గద్దర్ కూతురు వెన్నెలక్క ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. చూస్తున్నాం మనం ప్రస్తుతం వెన్నెలక్క మాట్లాడుతున్నారు. స్టేజ్ పైన మనం చూస్తున్నాం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా కాసేపటి క్రితమే జాయిన్ అయ్యారు. మనం చూస్తున్నాం బతుకమ్మ అంటే తెలంగాణలో ఒక పూల పండుగనే చెప్పాలి. చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో. మహిళలందరూ కూడా, కాంగ్రెస్ కి సంబంధించిన మహిళలందరూ ఆ స్టేజ్ మీద కూర్చున్నారు. అంటే పువ్వుల్ని పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతం. అంటే బతుకమ్మ అంటే తెలంగాణ ప్రాంత వాసులకే కాదు, దేశ విదేశాల్లో కూడా ఈ బతుకమ్మ కల్చర్ ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వాసులకే మాత్రమే ఉన్న ఈ బతుకమ్మ పండుగ ఇప్పుడు అమెరికా, దుబాయ్, ప్రతి ఒక్క దేశంలో కూడా బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు 9 రకాలుగా అమ్మవారిని ఎలా అయితే కొలుస్తామో దుర్గామాతను, అదే విధంగా 9 రోజులు ఈ బతుకమ్మ సంబరాలు అయ్యాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో సద్దుల బతుకమ్మ కార్యక్రమాలను కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. పూలను ప్రత్యేక వరుసలో పేర్చి, అంటే ఆడవాళ్ళు ఎంత అందంగా ముస్తాబవుతారో అంతే అందంగా ఆ పూలను ఒక వరుసగా పేర్చి బతుకమ్మ సంబరాల్లో మహిళలందరూ పాల్గొన్న సిచ్యువేషన్ కనబడుతోంది. మనం చూస్తున్నాం బతుకమ్మ సంబరాలు అంటే ఇలా ఉండాలి, పూల జాతర, పూల పండుగ. ప్రతి ఆడ మహిళ కూడా ఇక్కడికి చేరుకొని కొత్త బట్టలు ధరించి వారు ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతారో అంతే బ్యూటిఫుల్ గా ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళ కూడా ఉన్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఒకవైపు కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు కొండా సురేఖతో పాటు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, వెన్నెలక్క, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బతుకమ్మ ఆడారు. మరోవైపు మహిళలు కూడా వారి ఇంటి దగ్గర నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీసుకొచ్చి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక కోలాహల పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ సిచ్యువేషన్ చూస్తే. ఓవైపు కళాకారులు, మరోవైపు బతుకమ్మ పండుగలు, గుస్సాడి, ధీంస, అంటే డప్పు వాయిద్యాలు, బోనాలు, ప్రతి ఒక్క అంటే మన కళలు, సంస్కృతి మరుగుపడిపోకుండా ఉండడానికి ఒక ర్యాలీగా అమరజ్యోతి నుంచి ఇక్కడి వరకు బతుకమ్మ ర్యాలీ కొనసాగింది. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి. అండ్ స్పెషల్ గా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, బతుకమ్మ సంబరాలు అంటే ఇలా ఉండాలి, అంటే ఇది ఒక పల్లె వాతావరణం లాగే కనబడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మనం ఒక్కసారి చూసినట్లయితే పల్లెల్లో ఎలా అయితే బతుకమ్మ ఆడుతూ పాడుతూ మహిళలు ఎంజాయ్ చేస్తారో అదే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు కూడా చేరుకున్నారు. ఈ వేడుకలకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం ఒక కళను సంతరించుకున్నాయనే చెప్పాలి. ముందుగా అంటే మనకు మొదటి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ బతుకమ్మ వేడుకలు ఈ రోజు సద్దుల బతుకమ్మ 9వ రోజు చివరి బతుకమ్మతో సాగనంపేందుకు ప్రతి మహిళ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కో రోజు అంటే అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో ఈ 9 రోజులు దుర్గామాతను
అదే విధంగా బతుకమ్మను కూడా 9 రోజులు 9 రకాల పేర్లతో 9 రకాల ప్రసాదాలతో ఇప్పటి వరకు పూజిస్తూ వచ్చారు. ఈ రోజు సద్దుల బతుకమ్మ చివరి బతుకమ్మ కాబట్టి సద్దుల్ని కూడా మహిళలు అందరూ తీసుకొచ్చారు. ఎంతో ఆనందంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ బాధ, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ జీవితంలో ఉన్న అన్నింటిని కూడా ఒక పాటగా మలుచుకొని ప్రకృతిలో ఉన్నటువంటి పువ్వులన్నింటినీ ఒక దగ్గర సేకరించి ఆ అమ్మవారికి చెప్పుకుంటూ వారు తిరుగుతూ చప్పట్లు కొడతారు. ఇదొక సంస్కృతిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ట్యాంక్ బండ్ లో సిచ్యువేషన్. పాల్గొన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు, పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా అక్కా చెల్లెళ్లకు, అన్నాతమ్మలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నాను. కానీ ఈ బతుకమ్మ అనేది మరి నా చరిత్రలో నిలిచిపోయేటువంటి బతుకమ్మని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి మనం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసుకుంటున్నటువంటి రెండవ బతుకమ్మ ఇది. మరి ఈ బతుకమ్మను జూపల్లి కృష్ణారావన్న చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని వాళ్ళు వాళ్ళ ఆఫీస్ బృందం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. మొదటగా మా వరంగల్ నుంచే ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యంలో వీళ్ళ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక చారిత్రాత్మకమైన కట్టడాల ముందు బతుకమ్మ ఆడాలి అని చెప్పి 1000 స్తంభాల గుడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి మహిళా అమన్లు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత పాత 10 జిల్లాల్లో కూడా వాళ్ళ శాఖ తరఫున ఈ కార్యక్రమాలు అధికారికంగా చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మరి గిన్నీస్ బుక్ లో కూడా మన బతుకమ్మను ఎక్కించాలి అనేటువంటి ఒక తపనతోటి మరి వారు నిన్న మరి ప్రపంచ వ్యాప్తంగా మన బతుకమ్మను తెలుసుకునే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించే విధంగా కృషి చేసినందుకు మరి వారితో పాటు శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి, అందులో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా మరి పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే అట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే మరి ఎంతో శ్రమ, శ్రద్ధ, కష్టము ఉంటుంది. మరి అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసి దాన్ని సాధించినందుకు మరి సాంస్కృతిక శాఖ వారికి కూడా, అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి 9 రోజులు 9 పేర్లతో పిలుచుకునేటువంటి బతుకమ్మ ఈ రోజు సద్దుల బతుకమ్మగా చివరి రోజు ఆడుకొని మరి మనం నీళ్ళల్లో వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మన బతుకమ్మ ఆట అనేది తీరొక్క పువ్వుతోటి ఆడి బతుకమ్మను పేర్చి మరి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం